ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 34వ వచనము. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకును అనుగ్రహింతును అని అవి నమ్మకములైనవని చెప్పెను. శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడైగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనమైనను కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయనకు అందరూ సమానులే. ఆయన చిత్తం నెరవేర్చు వారికి, ఆయన ఆజ్ఞలు అనుసరించు వారికి ప్రతి ఈవిని ఇచ్చుటకు ప్రభువు ఇష్టం కలిగి ఉన్నాడు. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు మిగిలినటి ఇవ్వుటకు ఆయన చేతులు కురచ కాలేదన్నమాట. కానీ ఇక్కడ మనము దావీదుకి ఇచ్చిన పవిత్రమైన ప్రతి వరమును అనని మనము ఇక్కడ చూసినట్లయితే, దావీదు దేవునికి హృదయానుసారుడుగా ఉండుటను బట్టి తన ప్రతి ఒక్క పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొనుటను బట్టి తనకు హృదయానుసారుడుగా అయితే వచ్చాడు. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు పడిపోయి జారిపోయినప్పటికీ ప్రభువు క్షమించుటకు మనసు కలిగిన వాడు. దావీదుకు అనుగ్రహించిన ప్రతి వరమును ప్రభువు పవిత్రమైన వరములన్నీ అనుగ్రహించుటకు అవి నమ్మకములైనవని ప్రత్యేకంగా రాయబడ్డాయి. దావీదు దేవుని సంకల్పము చొప్పున అని ఇక్కడ మనం చూస్తున్నాం. తన సంకల్పాలు మన ఎదుట ఎంతో గొప్పవి. కాబట్టి నా జీవితంలో కూడా ఉన్న సంకల్పాలు దేవుని చిత్తాన్ని మనం ఎరిగి నడుచుకున్నప్పుడు, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నానని ప్రభు ధైర్యంగా పరలోకం ఎదుట చెప్పగలడు.